వాణ్ణి తుపాకీతో కాల్చి చంపలేక కాదు హరి. దుర్మార్గులు మిమ్మల్ని కూడా. ఇవాళ నీకు నీ కుటుంబానికి కష్టం కలగటానికి కారణం నేనేనైనా. నన్ను క్షమించు సార్. మన డిపార్ట్మెంట్ కి సైతం తెలియని ఒక నిధి గురించి వాడికి తెలుసు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సంపాదించాడు వాడు. నీ ఆవేశంతో ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తావు లేక విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తావు ఆలోచించు. సంపాదించిన నిధిని గద్దలా తన్నుకుపోగలనన్న ధీమా అతనికి ఉంది. దాన్ని ఎలాగైనా నువ్వు ప్రభుత్వానికి అందించగలవన్న నమ్మకం నాకుందయ్యా. మరో ముఖ్యమైన విషయం, ఈ నిధి వారసురాలు ఆ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ నిధి సాధనలో ఆమె నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆమె నీకు కావాలని అడుగు. అడిగింది చాలా అందంగా ఉందయ్యా. నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో తెచ్చిపెట్టవయ్యా మొగడా అని నిన్ను నేను అడిగితే నదురు బెదురు లేకుండా నిక్షేపం లాంటి నా జ్యోతిని నువ్వు అడిగేస్తావా? ఏమైనా నా జ్యోతిని మనస్ఫూర్తిగా నీ కూడా ఇచ్చి పంపిస్తున్నాను, తీసుకెళ్ళి. వాడితో వెళ్ళిపోతున్నాననే కదా నీ కులుకు. ఎందుకనుకుంటున్నావలా? ఆల్ రైట్, నువ్వు నాదానివి అనే విషయం నువ్వు మరిచిపోనంత కాలం నీకేమీ పర్వాలేదు. ఒకవేళ మరిచిపోయావు, నేను నీ ఏజెంట్ గా పని చేయకపోతే నన్ను చంపి పారేస్తావుగా. గుడ్, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇక నీకు చెప్పవలసిందేమీ లేదు. మరి ఆ కుర్రాడు నేను కనపడటం లేదని కంగారు పడతాడేమో. వెళ్ళనా? ఇందాక నుంచి ఇంటర్వెల్ లేకుండా బాధేస్తున్నా బుద్ధి రాలేదురా నీకు? క్షమించండి మహాప్రభు, తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగవేమరా దగుల్బాజీ నా కొడక. నాకంటే దగుల్బాజీ వెధవి నిన్ను నేను క్షమాపణ అడగడం ఏంట్రా పుండాకు రాస్కెల్. పుండాకు రాస్కెల్ అంటావురా? రాస్కెల్ అనటమే కాదు, కోడై కూస్తాను, కుక్కై అరుస్తాను. మహాభారతంలో శకునుగాడు మట్టయిపోయాడు అనుకున్నాను గాని మళ్ళీ నువ్వై పుడతావనుకోలేదురా. అయిపోయింది, నువ్వు పైకి వెళ్లే టైం అయిపోయింది. రే, నీ జీవితంలో ఆఖరి కోరిక ఏమైనా ఉంటే కోరుకో. సరే, కోరతాను. ఒక 100 రూపాయలు అప్పుంటే ఎవరా? క్షణాల్లో చచ్చేవాడికి నీకెందుకురా 100 రూపాయలు?
ఈ వెనకాలన్న వాళ్ళకి చెరో 50 ఇచ్చి నీ మొహం మీద ఉమ్మేస్తా. నా కొడక, నా మనుషుల చేత నా మొహం మీదే ఉమ్మేయించడానికి నన్ను పొడుగుతావురా? ఒరేయ్, వీడు అశ్చక్కురు నా కొడుకు కంటే చండాలపు నా కొడుకు. వీడిని చెత్తగా పొడిసేసి ఏ చెత్త కుండీలో బందోబస్తు చేసేయండి.